అయ్యో కరెంట్ ఈస్ గాన్. ఎవరన్నారు కరెంట్ ఈస్ గాన్ అని? కరెంట్ కేమ్ అగైన్. తప్పు తల్లి, అట్లా ఎప్పుడు అనకూడదు. మరి నాకు తెలియదు, నువ్వు చెప్పాలి కదా. కరెంట్ అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్ లో అలా అనము. పవర్ లేదా ఎలక్ట్రిసిటీ అనాలి. ఇప్పుడు నువ్వు నా కరెంట్ గురించి సెంటెన్సెస్ చెప్పు. చెప్తా మరి చెప్తా, విను, జాగ్రత్తగా విను. కొంతమంది కరెంట్ ని కరెంట్ అనే వాడేస్తూ ఉంటారు ఇంగ్లీష్ లో కూడా. సో ఈ రోజు చాలా మంది అడిగారు, మేడం కరెంట్ గురించి వాక్యాలు మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకుందాము అసలు కరెంటు పోయినప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి. కరెంటు పోతే కొంతమందికి బీపీ రేజ్ అవుతూ ఉంటుంది, అంటే కోపం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి సెంటెన్సెస్ వాడాలి. అసలు మా ఏరియాలో కరెంటే పోదు, మా ఏరియాలో ఎప్పుడు చూసినా కరెంట్ పోతూనే ఉంటుంది, ఈ కరెంట్ తోటి నాకు చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంది, నాకు అసలు నచ్చట్లేదు ఇలా పోవడము, ఇలా రకరకాల సెంటెన్సెస్ ఉంటాయి మనకు. సో అవన్నీ కూడా మనము ఈ త్రూ అవుట్ క్లాస్ లో నేర్చుకుందాము. చాలా చిన్న వీడియో, ఎండింగ్ వరకు ఉండండి. చాలా చాలా సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్ గా ఉంటాయి, తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ మనం నేర్చుకుందాము. అసలు కరెంటు పోయింది ఎలా చెప్పాలి? కరెంట్ ఈస్ గాన్ అంటామా? కరెంట్ ఈస్ బ్యాక్ అంటామా? అనకూడదు. ఇదంతా కూడా తప్పు. అసలు కరెంటు పోయింది అన్నప్పుడు మనం ఎలా చెప్పాలి? కరెంట్ కి సేమ్ కరెంట్ వర్డ్ ఇంగ్లీష్ లో మనం వాడకూడదు. కరెంట్ కి బదులుగా మనము పవర్ వాడాలి, లేదా ఎలక్ట్రిసిటీ వాడాలి. సరేనా? అంతే తప్ప కరెంట్ ఈస్ గాన్ అని చెప్పి మనం అనకూడదు. మరి ఎలా అనాలి అంటే ద పవర్ వెంట్ ఆఫ్, ద పవర్ వెంట్ అవుట్. ఈ రెండు వాడచ్చు, తప్పేమీ లేదు. ద పవర్ వెంట్ ఆఫ్ అనొచ్చు, ద పవర్ వెంట్ అవుట్ ఇలా కూడా అనొచ్చు, లేదా ద పవర్ ఈజ్ అవుట్ ఇలా కూడా చెప్పచ్చు, లేదా ది ఎలక్ట్రిసిటీ కూడా పెట్టుకోవచ్చు పవర్ ప్లేస్ లో. అంతే తప్ప కరెంట్ ని మనం ఇందులో వాడకూడదు. ఈ రకంగా మనము పవర్ పోయింది అని చెప్పినప్పుడు ఈ రకంగా మనము ద పవర్ వెంట్ ఆఫ్, లేదా ద పవర్ వెంట్ అవుట్ ఈ రకంగా మనం వాడాలి, లేదా ద పవర్ ఈజ్ అవుట్ ఇలా కూడా వాడచ్చు, లేదా దెర్ ఈస్ అ పవర్ అవుటేజ్ ఇలా కూడా వాడచ్చు. దెర్ ఈస్ అ పవర్ అవుటేజ్, లేదా దెర్ ఈస్ అ పవర్ ఫెయిల్యూర్ ఇలా కూడా వాడచ్చు. ఎన్ని రకాలు ఉన్నాయి కదా, మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోండి. ఓకేనా? అంతే తప్ప పవర్ ప్లేస్ లో ఎలక్ట్రిసిటీ పెట్టుకోవచ్చు, అంతే తప్ప కరెంట్ అనే వర్డ్ ఇంగ్లీష్ లో రాశారంటే తప్పు అవుతుంది. ఇది మీరు మనసులో ఉంచుకోవాలి. అలాగే ఈ కరెంట్ పోవడం వల్ల నాకు బాగా బీపీ పెరుగుతుంది, నాకు కోపం వస్తుందని చెప్పాలి. పవర్ కట్స్ మేక్ మీ యాంగ్రీ. పవర్ కట్స్ మేక్ మీ యాంగ్రీ. నాకు బాగా కోపం వస్తూ ఉంటుంది పవర్ కట్స్ పోతున్న కొద్దీ. ఎందుకంటే వెనెవర్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ ఆటోమేటికల్లీ ద పవర్ ఫెయిల్స్. అంటే నేను చదవడం స్టార్ట్ చేసిన వెంటనే కరెంటు పోతుంది. ద పవర్ ఫెయిల్స్. ఆర్ వెనెవర్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ ఆర్ వెనెవర్ ఐ స్టార్ట్ రైటింగ్ ద పవర్ గోస్ ఆఫ్ ఇలా కూడా చెప్పచ్చు. మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా సరే కరెంటు పోతుంది అన్నప్పుడు గోస్ ఆఫ్ వస్తుంది, బట్ గోయింగ్ రాదు మనకి ఎప్పుడైనా సరే. ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే పవర్ వెళ్తూ ఉండదు కదా, అందుకే మనం గోయింగ్ రాయం. ఇది పోతుంది అన్నప్పుడు ఇట్ గోస్ ఆఫ్ అంట నేను. ఓకేనా? అలాగే పోయింది అనుకోండి, ఇంతకు ముందే పోయింది అన్నప్పుడు ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ ఇలా కూడా మనం రాయొచ్చు. జస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో మనం రాస్తున్నాం అనుకోండి, అలాంటి కండిషన్ లో ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్, దట్ మీన్స్ ఇంతకు ముందే పవర్ పోయింది, పొద్దున పోయింది కరెంటు. ద పవర్ వెంట్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్, ద పవర్ వెంట్ అవుట్ ఇన్ ద మార్నింగ్. ఇది పాస్ట్ అన్నమాట, కన్ఫ్యూజన్ ఏమీ లేదు. గతం చెప్పాలనుకుంటే వెంట్ ఆఫ్ రాయండి, లేదా వెంట్ అవుట్ రాయండి. ఇప్పుడే పోయింది, ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ ఇది రాసేయండి, అంతే. ఏమీ లేదనమాట. ఎప్పుడు పవర్ పోయింది? వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్? ఎప్పుడు కరెంటు పోయింది? టెల్ మీ, నాకు చెప్పు. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్? ఎప్పుడు కరెంటు పోయింది అని నేను అంటున్నాను అనమాట. ఈ రకంగా పొద్దున పోయింది, ద పవర్ వెంట్ ఆఫ్ ఇన్ ద మార్నింగ్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్ 2 hours ago, 2 గంటల ముందు కరెంట్ పోయిందని నేను అంటున్నాను. దీన్ని మనం చాలా సింపుల్ గా చెప్పాలనుకుంటే ఇక్కడ కరెంట్ లేదు అని చెప్పాలి. వి హ్యావ్ పవర్ కట్. సింపుల్ గా
లేదా కరెంట్ లేదు, దెర్ ఈజ్ అ పవర్ కట్, సింపుల్గా చెప్పొచ్చు. లేదా దెర్ ఈజ్ అ పవర్ ఫెయిల్యూర్, ఇలా కూడా చెప్పొచ్చు. లేదా దెర్ ఈజ్ అ పవర్ అవుటేజ్, ఇలా కూడా చెప్పొచ్చు. మీకు ఏది వీలుంటే అది మీరు తీసుకోండి, ఓకేనా? అంత తప్ప పవర్ లేదా ఎలక్ట్రిసిటీ ఏదన్నా వాడండే తప్ప కరెంట్ అనేటువంటి వర్డ్ని మనము వాడద్దు. మరి మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉందా? డూ యూ హ్యావ్ ఎలక్ట్రిసిటీ ఇన్ యువర్ హౌస్? మీ ఇంట్లో కరెంట్ ఉందా? ఒకవేళ కరెంట్ ఉంటే ఎస్, వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ, వీ హ్యావ్ ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ హౌస్ అని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ పవర్ లేదు అనుకోండి, మీరేం చెప్పాలి? మీరు ఇప్పుడే నేర్చుకున్నారు, ఆ నేర్చుకున్న అంశాన్ని మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. అవును, పోగొడితే నేను చెప్తాను అనమాట, పోయింది మళ్ళీ కరెంట్ వచ్చింది అన్నప్పుడు ద పవర్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్ అని చెప్పాలి నేను, ఓకేనా? ద పవర్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్ లేదా ద పవర్ వద్దు, అది బాగా ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేసిపో. నేను చెప్పింది అది ఓకే, మధ్యలో మళ్ళీ చెప్తా కదా, నేను వీడియో చేస్తున్నప్పుడే కరెంట్ పోద్ది అని చెప్పి కొత్త సెంటెన్స్ చెప్దాము. సో మళ్ళీ కరెంట్ వచ్చింది అన్నప్పుడు నువ్వు కంటిన్యూ చేయరాదు మరి. చెప్పు ఒకసారి, కరెంట్ బంద్ చేయి, ఏం లేదు నేను చేసేది. ఇప్పుడు ఏం చేయాలి? లైట్ బంద్ చేయి మధ్యలో. ఎందుకు? ఈ రకంగా మనము కరెంట్ గురించి సెంటెన్సెస్ మనం నేర్చుకుంటూ వస్తాం. అబ్బా, ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ అగైన్. Whenever I start shooting the video, automatically the power goes off. Oh my god. The power has been restored. The power is back on. The power has resumed. తిరిగి కరెంట్ వచ్చింది అని చెప్పేటువంటి కండిషన్లో అన్నమాట. ఈ కండిషన్లో మళ్ళీ కరెంట్ వచ్చింది, పోయింది అన్నప్పుడు ఏమన్నాను? ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ కదా. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్, ఇది మర్చిపోవద్దు, ద పవర్ ఈస్ బ్యాక్ ఆన్. లేదా ద పవర్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్ అంటే వచ్చేసింది, మంచిగా వచ్చింది అనమాట. లేదా ద పవర్ హ్యాస్ రెజ్యూమ్డ్, ఎస్, ద పవర్ హ్యాస్ రెజ్యూమ్, తిరిగి కరెంట్ చేరుకుంది, వచ్చింది అని నేను అంటూ ఉన్నాను. ఇలాంటి కండిషన్లో సడన్గా మనము ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు కరెంట్ పోతూ ఉంటుంది, ఎమ్మటే మనం ఏమనాలి? ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్, ఈ మూడు వాడుకోవచ్చు. లేదా దెర్ ఈజ్ అ పవర్ కట్, సింపుల్గా. లేదా దెర్ ఈజ్ అ పవర్ ఫెయిల్యూర్, ఇలా కూడా అనొచ్చు. లేదా దెర్ ఈజ్ అ పవర్ అవుటేజ్, అవుటేజ్, దెర్ ఈజ్ అ పవర్ అవుటేజ్, ఇలా కూడా మనము అనొచ్చు, ఓకేనా? మళ్ళీ వచ్చినప్పుడు ద పవర్ ఈజ్ బ్యాక్ ఆన్, అలాగే ద పవర్ హ్యాస్ బీన్ రీస్టోర్డ్, అలాగే ద పవర్ హ్యాస్ బీన్ రెజ్యూమ్డ్. ఈ రకంగా మనం సెంటెన్సెస్ ని నేర్చుకున్నాము. ఇప్పటి వరకు రెండే నేర్చుకున్నాం, ఒకటి వచ్చేసి కరెంట్ పోయింది, ఒకటి వచ్చేసి కరెంట్ వచ్చింది. ఇవి రెండే నేర్చుకున్నాము, ఈ రెండిటికే ఇన్ని సెంటెన్సెస్. బట్ అన్ని తెలుసుకోవాలి. మరి మనం తెలుసుకోకపోతే మళ్ళీ ఈ సెంటెన్స్ చూసినప్పుడు ఈ సెంటెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కూడా ఉందా అని చెప్పి డౌట్ వస్తుంది. కాబట్టి ఎన్నుంటే అని నేర్చుకుందాం, తప్పేముంది, ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఇవన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ఈ వీడియోని చూడండి, మళ్ళీ మీకు ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోతే. మరి కరెంట్ ఎప్పుడు పోయింది అని అడగాలి. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్, ఎప్పుడు పోయింది, ఎలా పోయింది, హౌ డిడ్ ద పవర్ గో ఆఫ్, ఎలా పోయింది. అరే ఫీజు పోయింది, ఫీజు పోయింది, ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్ డ్యూ టు హెవీ రెయిన్స్, ద ఫ్యూజ్ హ్యాస్ బ్లోన్ సో దట్ ద పవర్ హ్యాస్ గోన్ ఆఫ్. అందుకనే కరెంట్ అంతా కూడా పోయిందని నేను అంటూ ఉన్నాను. ఈ రకంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. ఇంకా చాలా ఉన్నాయి, మిగిలినవి కూడా మనము నేర్చుకుందాం. పవర్ ఎప్పుడు పోయింది అన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము? వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ నేర్చుకున్నాం. మరి ఒక గంట క్రితం కరెంట్ పోయింది అని చెప్పాలి, ఎలా చెప్పొచ్చు? గంట అంటేనే పాస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి వెంట్ ఆఫ్ వస్తుంది. ద పవర్ వెంట్ ఆఫ్ అన్ అవర్ అగో, ఒక అవర్ కి ముందు కరెంటు పోయిందని నేను అంటున్నాను. అలాగే 3 గంటల ముందు కరెంటు పోయింది అని చెప్పినప్పుడు ఎలా చెప్పొచ్చు? ద పవర్ వెంట్ ఆఫ్ 3 hours ఎగో అని మనము చెప్పచ్చు. ఒక్కసారి మనం చెప్పాల్సి వస్తుంది, నిన్నటి నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు అని చెప్పాలి. దెర్ హ్యాస్ బీన్ అ పవర్ కట్ సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. అండ్ ఐ హోప్ ద పవర్ కమ్స్ బ్యాక్ ఆన్ సూన్, త్వరలో వస్తుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా కరెంట్ రాలేదని కూడా చెప్పచ్చు,
ఎలాగా? ద పవర్ హ్యాస్ నాట్ బీన్ రీస్టోర్డ్, ఇంకా కరెంట్ రాలేదు. లేదా ద పవర్ హ్యాస్ నాట్ రెజ్యూమ్డ్ ఎట్, ఇంకా కరెంట్ రాలేదు. లేదా వీ హ్యావ్ స్టిల్ పవర్ అవుటేజ్, ఇంకా మా ఇంట్లో కరెంట్ లేదు. అండ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద పవర్, పవర్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నామని కూడా మనము చెప్పచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా పవర్ వస్తుంది అని ఆశిస్తున్నాము అన్నప్పుడు వీ హోప్ ద పవర్ కమ్స్ బ్యాక్ ఆన్ సూన్, త్వరలో వస్తుంది. కమ్స్ బ్యాక్ ఆన్ రాయడం మర్చిపోవద్దు. ద పవర్ ఇస్ బ్యాక్ ఆన్ అనాలి, ద పవర్ ఇస్ బ్యాక్ అని అయిపోవద్దు. సడన్ మనం మాట్లాడుతున్నాము, కరెంట్ వచ్చింది, ఎలా చెప్పొచ్చు? ద పవర్ ఇస్ బ్యాక్ ఆన్. ఈ ఆన్ రాయకపోతే తప్పవుతుంది, సో మర్చిపోవద్దు. ఓకేనా? అలాగే కరెంట్ ఎప్పుడు వచ్చింది అని అడగాలి. వెన్ విల్ ద పవర్ బీ బ్యాక్, ఎప్పుడు కరెంట్ వస్తుంది అని నేను అడుగుతూ ఉన్నాను. బాగా తుఫాన్లు వచ్చినాయి, విండ్ స్ట్రామ్ వచ్చింది, గాలి తుఫాన్ వచ్చింది. డ్యూ టు విండ్ స్ట్రామ్ దెర్ ఈస్ అ పవర్ అవుటేజ్, అంటే గాలి దుమారం వల్ల కరెంటు పోయింది. ఈ రకంగా మనం చెప్పచ్చు. ఓకేనా? ఇంతకు ముందు ఒక సెంటెన్స్ మనం నేర్చుకున్నాము, పవర్ ఎప్పుడు వచ్చింది అని అడగాలి. వెన్ విల్ ద పవర్ బీ బ్యాక్, ఇది మనం నేర్చుకున్నాం కదా. సో ఎప్పుడు కరెంట్ వచ్చింది అని మనం అడుగుతున్నాం. అప్పుడు తను చెప్తాడు కరెంట్ వచ్చింది, కంగారేం లేదని చెప్పాలన్నమాట. ఎలా చెప్పొచ్చు? ద పవర్ విల్ బీ రీస్టోర్డ్ సూన్, ద పవర్ విల్ బీ రీస్టోర్డ్ సూన్, కరెంట్ త్వరలోనే వస్తుందని నేను అంటూ ఉన్నాను. ఈవెన్ వీ హ్యావ్ పవర్ కట్ ఇన్ అవర్ లొకాలిటీ బికాస్ దెర్ ఈస్ a windstorm. Yesterday there was a power outage for the entire night in our local area. మా ఏరియాలో మాకు రోజంతా కూడా నైట్ అంతా కూడా మాకు పవర్ లేదని చెప్పి నేను అంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి కండిషన్లో ఈ సెంటెన్స్ మనము నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలనుకుంటే మా ఏరియాలో కరెంటు పోవడం కామన్. పవర్ అవుటేజెస్ ఆర్ కామన్ ఇన్ అవర్ ఏరియా, ఆర్ పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ ఇన్ అవర్ ఏరియా. మా ఏరియాలో కరెంట్ పోవడం అనేది సహజమే అండి అని నేను అంటూ ఉన్నాను. భారీ వర్షాల వల్ల మా ఇంట్లో కరెంట్ పోయిందండి అని చెప్పాలి. డ్యూ టు హెవీ రెయిన్స్ ద పవర్ వెంట్ ఆఫ్, ఇలా కూడా చెప్పొచ్చు. లేదా డ్యూ టు హెవీ రెయిన్స్ ద పవర్ వెంట్ అవుట్, ఇలా కూడా చెప్పొచ్చు. లేదా డ్యూ టు హెవీ రెయిన్స్ దెర్ ఈస్ అ పవర్ అవుటేజ్, ఇలా కూడా ఒక్కసారి మనం మ్యాచ్ చూద్దాం అనుకుంటాం. ఎందుకంటే మన ఫేవరెట్ క్రికెటర్ ధోని కానీ కోహ్లీ కానీ కనిపిస్తూ ఉంటారు మ్యాచెస్లలో. ఆ మ్యాచ్ చూద్దాం అనుకుంటాం కానీ కరెంట్ ఉండదు. అలాంటి కండిషన్లో మనం ఎలా రాయాలి సెంటెన్స్ని? నేను మ్యాచ్ చూడలేకపోయాను ఎందుకంటే మా ఇంట్లో కరెంట్ లేదు, ఎలా చెప్పొచ్చు? చూడండి, ఐ కుడ్ నాట్ వాచ్ ద మ్యాచ్ బికాస్ దెర్ వాస్ అ పవర్ అవుటేజ్. మా ఇంట్లో పవర్ అవుటేజ్ ఉండింది. There was a power failure, so I could not watch the match. But I thought I would watch the match, but I could not watch the match due to power failure or due to power outage. ఏదన్నా మీరు రాయొచ్చు. అలాగే కొంతమంది ఇళ్లలో పవర్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, వాళ్ళకి అది కామన్ అనమాట. సో there are frequent power cuts in our area. మా ఏరియాలో ఫ్రీక్వెంట్గా పవర్ కట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని నేను అంటూ ఉన్నాను. కొంతమంది ఇళ్లలో కరెంట్ అస్సలు పోదనమాట, 24 hours వాళ్ళకు ఉంటుంది. అలాంటి కండిషన్లో వాళ్ళు ఈ రకంగా రాయొచ్చు. ద పవర్ ఈజ్ అవైలబుల్ ఫర్ 24 hours ఇన్ అవర్ లొకాలిటీ అండ్ వీ హ్యావ్ నో అవుటేజెస్. మాకు పవర్ అవుటేజెస్ ఏవి కూడా ఉండవు. దర్ ఈస్ 24 hours ఆఫ్ సప్లై, మనకు 24 hours సప్లై ఉంటుందని నేను అంటూ ఉన్నాను. The power is available for 24 hours in our locality. ఒక్కసారి కొన్ని లైట్లు ఎగిరిపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నమాట, పాడైపోతూ ఉంటాయి. వోల్టేజ్ ఎక్కువైనప్పుడు లేదా తక్కువైనప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి. అలాంటి కండిషన్లో లైట్ బల్బ్ పోయిందేమో మేబీ అని చెప్పాలి. ఇట్ సీమ్స్ దట్ ద లైట్ ఆర్ ఇట్ సీమ్స్ దట్ ద ట్యూబ్ లైట్ హ్యాస్ ఫ్యూజ్డ్. ఈ లైట్ పాడైపోయిందేమో అంటే పాడైపోయినట్లుందే అని నేను అంటూ ఉన్నాను అనమాట. ఇలాంటి కండిషన్లో ద ట్యూబ్ లైట్ హ్యాస్ ఫ్యూజ్డ్, ఎగిరిపోయిందని నేను అంటూ ఉన్నాను. ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళ ఏరియాలో 24 hours కరెంట్ ఉంటుందని చెప్పేసి. లక్కీ ఫెలోస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే మా ఏరియాలో చాలా తక్కువగా కరెంటు పోతుందండి అని చెప్పాలి. పవర్ ఫెయిల్యూర్స్ ఆర్ రేర్ ఇన్ అవర్ లొకాలిటీ ఆర్ ఇన్ అవర్ ఏరియా. Power failures are rare or
పవర్ అవుటేజెస్ ఆర్ రేర్ ఇన్ అవర్ లొకాలిటీ. మా లొకాలిటీలో కరెంట్ అనేది పోదండి, తక్కువగా పోతుందని నేను అంటున్నాను. మనం చూస్తూనే ఉంటాము సమ్మర్లో ఎక్కువ కరెంట్ పోతూ ఉంటుంది. ఇంకా అక్కడ తగ్గేందుకు ఏ సీజన్ అన్నా కానివ్వండి, కరెంట్ పోయిందంటే బీపీ లేస్తుంది. పవర్ కట్స్ మేక్ ఎవ్రీ వన్ యాంగ్రీ, చాలా కోపం వచ్చేలాగా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. వి ఫీల్ వెరీ ఇన్కన్వీనియంట్, మనకు హ్యాపీగా అనిపించదు. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ పవర్ కట్స్ కాజెస్ అ గ్రేట్ ఇన్కన్వీనియన్స్ టు ఆల్ ఆఫ్ అస్. మనందరికి కూడా చాలా ఇన్కన్వీనియన్స్ ని గురి చేస్తూ ఉంటుంది అనమాట, అసౌకర్యానికి మనం గురవుతూ ఉంటాము. పవర్ కట్ మేక్స్ ఎవ్రీ వన్ యాంగ్రీ, చాలా కోపం తెప్పిస్తూ ఉంటుంది పవర్ కట్. పవర్ కట్స్ అని అనుకోండి మేక్ వస్తుంది, పవర్ కట్ అని అనుకోండి మేక్స్ వస్తూ ఉంటుంది. ఓకేనా? అంటే ప్లూరల్ ఉంటే వర్బ్ కేస్ రాదు, సింగులర్ ఉంటే వర్బ్ కేస్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు బేసిక్ రూల్స్ అన్నమాట. సరేనా? ఒక్కసారి మనకు తెలియకుండా ఏదో వచ్చేస్తాము, ఏదో ఊడిపోద్ది, మన వల్లే కరెంట్ పోతుంది. యు మేడ్ ద పవర్ ఫెయిల్. నువ్వు పవర్ ఫెయిల్ అయ్యేలాగా చేసావు అంటే నీ వల్లే కరెంట్ పోయిందని నేను అంటూ ఉన్నాను. యు మేడ్ ద పవర్ ఫెయిల్, నువ్వు పవర్ పోయేలాగా నువ్వు చేసావు అంటే నీ వల్ల పవర్ పోయింది. హౌ డి ద పవర్ గో ఆఫ్ అని అడిగాను అనుకోండి, బికాస్ ఆఫ్ హిమ్, హీ మేడ్ ద పవర్ ఫెయిల్, ఆయనే పవర్ ని పోయేలాగా ఆయన చేశాడని నేను అంటూ ఉన్నాను. ఎందుకని నువ్వు పవర్ పోగొట్టావు అని అడగాలి. ఎవరైతే పవర్ పోగొట్టారో ఆయన అడగాలి, ఎందుకని పోయి కెలికేవరా నువ్వు, వై డిడ్ యూ మేక్ ద పవర్ గో ఆఫ్, ఎందుకని పవర్ పోయేలాగా దాన్ని నువ్వు చేసావు అని నేను అంటూ ఉన్నాను. అలాగే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పాలి. ఎలా చెప్పొచ్చు? ది ఎలక్ట్రిసిటీ బిల్ ఈస్ టూ హై, చాలా ఎక్కువగా వస్తూ ఉందని నేను అంటున్నాను. దేని వల్ల కరెంట్ పోయింది అని అడగాలి. వాట్ కాజ్డ్ ద పవర్ టు గో ఆఫ్, కరెంట్ దేని వల్ల పోయిందండి అని నేను అడుగుతున్నాను. మరి అడిగినప్పుడు చెప్పాలి కదా, ద పవర్ వెంట్ ఆఫ్ డ్యూ టు హెవీ రెయిన్, భారీ వర్షాల వల్ల పోయిందండి, లేదా ద పవర్ వెంట్ ఆఫ్, లేదా ద పవర్ వెంట్ అవుట్ డ్యూ టు హెవీ రెయిన్, ఇలా కూడా మనము చెప్పచ్చు. మనం క్లాస్ ఎండింగ్కి వచ్చేసాము. ఇక నుంచి ఎప్పుడైనా సరే కరెంట్ లేదు అన్నప్పుడు దేర్ ఈస్ నో కరెంట్ అనకండి, లేదా ఎలక్ట్రిసిటీ ఈస్ గాన్, ద పవర్ ఈస్ గాన్, ఇలా చెప్పకూడదు. ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్, లేదా ద పవర్ వెంట్ అవుట్, లేదా ద పవర్ వెంట్ ఆఫ్, ఇలా మనం చెప్పాలి. లేదా దెర్ ఈజ్ అ పవర్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ అ పవర్ అవుటేజ్, లేదా సింపుల్గా దెర్ ఈజ్ అ పవర్ కట్, ఇలా అన్న మనం చెప్పాలి తప్ప ఇంకొకసారి దెర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గాన్ చెప్పకూడదు, ద కరెంట్ ఈజ్ గాన్ చెప్పకూడదు. ఇవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అనమాట. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన బుక్ జీరో టు హీరో బుక్ని బేస్ చేసుకుని వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఈ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్క వీడియో కూడా వాల్యుబుల్. అది నా ఛానలే కాదు, ఏ ఛానల్ అయినా సరే మీరు చూడండి, చూసి తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతేనే ఆ నెట్ బ్యాలెన్స్కి విలువ, మీ టైంకి విలువ. సో తప్పకుండా ఫాలో అవ్వండి, హార్డ్ వర్క్ చేయండి. తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. లైక్ చేయండి. అలాగే మన బుక్ని ఇంకెవరైతే తీసుకోలేదో వాళ్ళు కూడా తీసుకోండి. మన వద్ద కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది, జీరో టు హీరో కోర్స్ అనమాట. కేవలం 1000 రూపీస్ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. 3 months సపోర్ట్ ఉంటుంది, ఎవ్రీ సండే లైవ్ సెషన్ ఉంటుంది, చార్ట్ సపోర్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. చక్కగా మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు కలిస్తే మీ కోర్స్లో కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ఇస్తూనే ఉంటాను. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ కూడా పెట్టచ్చు. ఏదేమైనా సరే మీరు మాత్రం ప్రాక్టీస్ చేయడం మానద్దు. ఏది దొరికితే అది నేర్చుకోండి, నేర్చుకుంది ఇంప్లిమెంట్